Hello, my math ninjas. So here is video number 3 where we are going to do exercise 3.3 of the chapter polynomials grade 10th ki meer one shot revision kanaka inka chudakpoyi unte go watch that right now. 3.1 3.2 exercise solutions kuda manam cheseskunnam. So let us get started with 3.3. Find question number 1 lo chala parts unnai. We have to find the zeros of the following quadratic polynomials and you have to verify the relation between the zeros and the coefficients. ఇప్పుడు relation between the zeros and coefficients of the polynomial ఒక quadratic expression అన్నప్పుడు ఏంటి sum of the roots or the zeros అయినా roots అన్న ఒకటే. Sum of the zeros is minus b by a and product of the roots is c by a. ఓకే, సో ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 దీన్ని మనం స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్లో ఫ్యాక్టరైజ్ చేసుకుంటాం. ఆల్ రైట్, అంటే ఏ రెండు నంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు మీకు 8 వస్తుంది. 4 మల్టిప్లైడ్ విత్ 2 8 అనుకోవచ్చా? ఓకే, మైనస్ 4 మల్టిప్లైడ్ విత్ ప్లస్ 2 విల్ గివ్ యూ మైనస్ 8 వచ్చిందా ఇక్కడ? నా మైనస్ 4 ప్లస్ 2 ఇస్ మైనస్ 2. మనకి ఇది కూడా వచ్చేసింది, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై మైనస్ 2x యాజ్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8 స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అంటారు. ఈ ఎక్స్ని కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 4 ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను 2 కామన్ తీసుకుంటా, అప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ 4 మిగులుతుంది. So you have x plus 2 multiplied with x minus 4. Zeros కనుక్కోవాలి కాబట్టి my p of x has to be 0 కదా. అంటే my x plus 2 is 0 or my x minus 4 equals to 0. అంటే x is equals to minus 2, x is equals to plus 4. సో ఈ రెండు మన ఆల్ఫా ఇంకా బీటా. ఆల్ఫా మైనస్ 2, బీటా is plus 4 అన్నమాట. ఇప్పుడు జస్ట్ గివ్ మీ అ మినిట్. వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు? యూ విల్ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? మైనస్ 2 ప్లస్ 4. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ బి బై ఏ. మైనస్ 2 ప్లస్ 4. వాట్ ఈస్ మైనస్ బి? మైనస్ ఆఫ్ మైనస్ 2 డివైడెడ్ బై ఏ ఏంటి? 1. Minus 2 plus 4 plus 2. That is nothing but plus 2 ikkada. So yes, it is verified. Now what about the product of the roots? C by a. Ante minus 2 multiplied with 4. C enti minus 8 by 1. A enti 1 kabatti. So minus 8 equals to minus 8. Verify kuda chesesam, right? So this is called as finding the zeros by splitting the middle term and verifying the relation between the zeros ante alpha and beta ee rendu values of x evaithe manaku vachayo with the coefficient. Our relation enti idi. Sum of the roots alpha plus beta is minus b by a. Product of the roots enti alpha into beta c by a. Alane manam proceed ayipodam mottam annitiki. So the second one we have here is 4s square minus 4s plus 1. Alright, so now here I am going to write this as 4s square minus, ఇప్పుడు ఎప్పుడైనా దీని కోఎఫిషియంట్ మనకి 1 ఉండాలని మనకు తెలుసు, కానీ ఇక్కడ 1 లేదు. మనం ఏం చేసుకోవాలి అప్పుడు యూ విల్ హ్యావ్ టు చెక్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers హ్యాస్ టు బి 4 and the sum has to be minus 4 here, right? So then minus 4 ni minus 2s minus 2s అని రాసుకుంటా. అప్పుడు మైనస్ 2 నీకు మైనస్ 4 వస్తుంది. మైనస్ 2 మల్టిప్లైడ్ విత్ మైనస్ 2 ప్లస్ 4 వచ్చేస్తుంది. ప్లస్ 4 ఎలా? ఈ 4 మల్టిప్లైడ్ విత్ ప్లస్ 1. ఓకే, ఎప్పుడైతే ఈ కోఎఫిషియంట్ 1 ఉండకపోతే, ఇక్కడ ఏంటి ఇది 1 ఏం లేదు కదా నంబర్, సో 1 ఇక్కడ ఉంది కాబట్టి ఇలా చేసుకోవాలి. సో ఈ రెండింటి నుంచి నేను 2s కామన్ తీసుకుంటా, అప్పుడు 2s మైనస్ 1. ఈ రెండింటి నుంచి నేను మైనస్ 1 కామన్ తీసుకుంటే 2s minus 1 మిగులుతుంది. సో వీ హ్యావ్ 2s minus 1 మల్టిప్లైడ్ విత్ 2s minus 1. దిస్ హ్యాస్ టు బి 0. అంటే ఇక్కడ ఏంటి? s is equals to 1/2. ఇక్కడ కూడా ఏంటి? s is equals to 1/2. అర్థమైంది అంతే కదా. ఈ రెండింటి నుంచి 2s కామన్ తీసుకున్నా s minus 1, ఈ రెండింటి నుంచి minus 1 కామన్ తీసుకున్నా s minus 1.
2s minus 1 multiplied with 2s minus 1. సో ఇక్కడ ఏంటి, ఈ 2s minus 1 0 అయినప్పుడు 2s ఏమవుతుంది 1, s ఎందుకు -1 కాస్త అటు వెళ్తే +1 అయిపోతుంది. ఈ మల్టిప్లికేషన్ విత్ 2 అటువైపు తీసుకెళ్తే డివిజన్ విత్ 2, అందుకే ఇక్కడ -1/2 -1/2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం వెరిఫై చేయాలి, ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి 1/2 ప్లస్ 1/2. దట్ ఈస్ వాట్ ఈస్ దాట్ -b/a. ఈ -b ఏంటి ఇక్కడ -4. సో -of ప్లస్ బై what is a 4/4 is 1. Alpha plus beta is also half plus half కూడా 1 కదా. అలా alpha into beta ఏంటి c/a. -1/2 multiplied with 1/2. c ఏంటి 1, a ఏంటి 4. సో మీకు 1/4 ఈక్వల్స్ 1/4 వచ్చేసిందా, అంతే. అలానే వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా అంతే. ఇక్కడ జస్ట్ ఇది 6x² -7x -3 అని రాసుకోవాలి. దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, ద ప్రోడక్ట్ హ్యాస్ టు బి -18 అండ్ ద సమ్ హ్యాస్ టు బి -7. -9 multiplied with 2 -18, -9 plus 2 -7. ఎందుకు 18, 6 multiplied with 3. ఇక్కడ x² ది కోఎఫిషియంట్ 1 లేదు, అందుకే. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 6x² -9x plus 2x -3. ఈ రెండింటి నుంచి నేను ఏం కామన్ తీసుకుంటా 3x. సో మిగిలేది ఏంటి 2x -3 ప్లస్ ఇక్కడ నుంచి 1 కామన్ తీసుకుంటే 2x -3. సో 3x plus 1 multiplied with 2x -3 has to be 0 to find the zeros of the polynomial. అంతే కదా. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 3x plus 1 is 0, 2x minus 3 is 0. X is equals to -1/3, x is equals to 3/2. Same alpha plus beta verify చేయండి, it has to be -b/a, and alpha into beta verify చేయండి, it has to be c/a. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ 4u² plus 8u. ఇప్పుడు ఇది చాలా ఈజీ. ఈ 4u² plus 8u has to be 0 కదా. ఈ రెండింటి నుంచి 4u కామన్ తీసుకుంటే u plus 2 వస్తుంది. When you are multiplying two numbers and they are equal to 0 అంటే one of it has to be 0. అంటే 4u can be 0 or u plus 2 can be 0. 4u అంటే 0 అయినప్పుడు ఏమైపోతుంది, u is 0, u is equals to -2. These two are the roots. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా ఆల్ఫా ఇంటూ బీటా c/a, ఆల్ఫా ప్లస్ బీటా -b/a అనుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఆల్ రైట్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదనమాట, c లేదు, సో c is 0. ఆల్ రైట్. నెక్స్ట్ t² -15. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈక్వల్ టు 0 కదా. అంటే ఏంటి t² is 15. అంటే t ఏంటి +or-√15. అంటే నీకు t √15 అయి ఉండొచ్చు, t -√15 కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి ఇక్కడ √15 +/−√15. ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి -b/a. -b ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ t. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ t ఉందా, లేదు, 0 అన్నమాట అది. సో ఇట్ ఈస్ 0. సో √15 +/−√15 కూడా 0. అర్థమైందా. ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి c/a -15/1. ఇప్పుడు √15 మల్టిప్లైడ్ విత్ -√15 ఏంటి, √15 ఇంటూ √15 15, కానీ మైనస్ సైన్ కూడా ఉంది కదా. there you go, it's verified. అర్థమైందా. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ వాల్యూస్ ఏదైతే వస్తుందో దే ఆర్ ద జీరోస్ అయినా రూట్స్ అయినా ఒకటే. జీరోస్ వచ్చిన తర్వాత రిలేషన్ బిట్వీన్ 0 ఇంకా కోఎఫిషియంట్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ c/a. ఇదన్నమాట కథ. ఆల్ రైట్. ఈ క్వశ్చన్ కూడా అలానే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వెరీ ఇంట్రెస్టింగ్. Find the quadratic polynomial in each cases with the given number as the sum
అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే ఏంటి ఇచ్చారు, ఏవైతే నంబర్స్ ఇచ్చారో సమ్ is the first number 1/4 and product is the second number -1. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు ఇట్స్ ఆఫ్ ద ఫార్మ్ x స్క్వేర్ minus of alpha into beta into x, alpha plus beta into x plus alpha beta equals to 0. This is of the form, అంతే కదా, మనం ఈ టెక్స్ట్ బుక్ లో కూడా నేర్చుకున్నాం, రైట్? సో x స్క్వేర్ -1/4x -1. ఇక్కడ మనం 4తో మల్టిప్లై చేద్దాం. 4x స్క్వేర్ -x -4 equals to 0. There you go, we got our quadratic polynomial. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఇది ఒక్కటి, రూట్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంకా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఎలా రాసుకోవచ్చు, దట్ ఈస్ ద ఫార్మ్. ఇంకొక క్వశ్చన్ చూసుకుందామా. ఇక్కడ ఏమంటున్నారు, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ √2, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ 1/3. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇస్ 0. సో x స్క్వేర్ -√2x ప్లస్ 1/3 ఈక్వల్స్ టు 0. మీరు 3తో కావాలంటే మల్టిప్లై చేసుకోవచ్చు. సో 3x స్క్వేర్ -3√2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. మీరు మల్టిప్లై చేయకపోయినా 3 తోటి ఇట్స్ ఓకే. ఇట్స్ ఇస్ దట్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఇన్ అ ఫ్రాక్షన్, అందుకే నేను ఇలా రాసుకున్నా. మీరు ఇలా వదిలేసినా అది కరెక్టే. నెక్స్ట్ కూడా సేమ్, ఆల్ఫా ప్లస్ బీటా 0, ఆల్ఫా ఇంటూ బీటా √5. మళ్ళీ ఏంటి, ఎక్స్ స్క్వేర్, నాతో చెప్పండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫామ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మీకు సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంకా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చినప్పుడు. ఎక్స్ స్క్వేర్ -0x ప్లస్ √5 ఈక్వల్స్ టు 0. 0x ఇస్ నథింగ్ బట్ 0 కదా, సో ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. అంతే, ఇది మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose zeros alpha and beta are given. ముందు క్వశ్చన్లో ఏమిచ్చారు, whose sum and the product of the roots are given. ఇది ఆల్ఫా బీటా కాదు, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. కానీ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమిచ్చారు, ఆల్ఫా బీటా ఇచ్చారు. ఇది ఇచ్చి మనం ఏం కనుక్కోమంటున్నారు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. మనకేం తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా -b/a అంటే 2 plus of -1 is -b/a. అంటే 1 equals to -b/a. అలాగానే ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి, c/a. అంటే ఏంటి ఇక్కడ, ఆల్ఫా ఇంటూ 2 ఇంటూ -1 దట్ ఈస్ -3 is equals to c/a. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అన్నట్టే కదా. ఇక్కడ రెండిట్లో ఏని కంపేర్ చేసుకుంటే డినామినేటర్లో ఏ ఏంటి, 1, ఎక్స్ స్క్వేర్, బి ఏంటి ఇక్కడ, -b ఏంటి ఇక్కడ, 1. ఇక్కడ -b ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఏమైపోతుంది, -1. సో -x -3. దిస్ ఈజ్ అవర్ ఎక్స్ప్రెషన్. మీకు కన్ఫ్యూజన్ ఉంటే చెక్ చేసుకోండి ఎలా, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఆల్ రైట్, నెక్స్ట్ ఇంకొక ట్రిక్ కూడా ఉంది, చెప్తా. ఇప్పుడు ఏమంటున్నారు, ఆల్ఫా ఇస్ √3, బీటా ఇస్ -√3. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది ఇక్కడ, √3 ప్లస్ ఆఫ్ -√3 అంటే అది 0 అయిపోయింది. ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా ఏమవుతుంది, √3 మల్టిప్లైడ్ విత్ -√3 దట్ ఈస్ ఈక్వల్స్ టు -3. మనం ఇందాక నేర్చుకున్నామా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇస్ 0 అని సబ్స్టిట్యూట్ చేసేయండి, అంతే, ఇంకేం గుర్తుపెట్టుకోకర్లే. ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి, 0x, ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి, -3. సో ఎక్స్ స్క్వేర్ -3 ఇస్ 0. ఫస్ట్
ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వచ్చినా మీరు ట్యాకిల్ చేయొచ్చు. సేమ్ ఆల్ఫా ఇస్ 1/4, బీటా ఇస్ -1, ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోండి. వన్స్ యూ నో ద వాల్యూస్ యూ జస్ట్ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్ టు గెట్ ది ఆన్సర్, టు గెట్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ పాలినామియల్. ఓకే, సేమ్ అదే చేయాలి ఇక్కడ కూడా. ఆల్ఫా ఇంకా బీటా ఇచ్చారు, ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి, ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా కనుక్కోండి. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, జనరల్ ఫామ్ ఏదైతే ఉందో వెన్ రూట్స్ ఆర్ గివెన్, దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసేసేయండి, మీకు మీ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. జాగ్రత్తగా వినండి. వెరిఫై దట్ 1, -1, -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు ఒక నంబర్ ఒక పాలినామియల్కి జీరో అని ఎప్పుడు ప్రూవ్ చేయొచ్చు? ఎప్పుడైతే ఆ నంబర్ ఆ వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు జీరో రావాలి. అంటే మనం P ఆఫ్ X, మనది ఏంటి ఇక్కడ పాలినామియల్? x³ ప్లస్ 3x² మైనస్ x -3. మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ? ఒక నిమిషం. P ఆఫ్ 1తో స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 1³ ప్లస్ 3 ఇంటూ 1² -1 -3. 1 ప్లస్ 3 -1 -3. జీరో వచ్చిందా? సో కెన్ ఐ సే దట్ ఇట్ ఈస్ ద జీరో ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్? ఎస్. అలాగానే P ఈజ్ ఈక్వల్స్ టు -1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. -1³ ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ -1 -3. -1 ప్లస్ 3 -1 -3. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? -1 ప్లస్ 3 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓ ఐఎమ్ సో సారీ, మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఆల్ రైట్. ఎందుకంటే ఎక్స్ ఉంది కదా ఇక్కడ మన దగ్గర, అందుకే ఇక్కడ +1 అయిపోతుంది. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కూడా మనకి జీరో వచ్చింది. P ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? -3 హోల్ క్యూబ్ ప్లస్ 3 మల్టిప్లైడ్ విత్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 3. ఎందుకు? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. -3. ఇక్కడ ఏమవుతుంది? -27 ప్లస్ 27 ప్లస్ 3 -3. ఈ రెండు క్యాన్సిల్, జీరో వచ్చింది. అంటే మనం 1 -1 -3 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఈ క్యూబిక్ పాలినామియల్లో మన P ఆఫ్ X ఎప్పుడు మనకి ఏమొచ్చింది? జీరో. సో కెన్ ఐ సే దట్ దే ఆర్ జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్? ఎస్. సో వీ వెరిఫైడ్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? చెక్ ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్కి మనకేం తెలుసు? సమ్ ఆల్ఫా బీటా గామా is -b/a. Product taken 2 at a time. Alpha plus beta, beta gamma, gamma alpha, c/a. And then you have alpha beta gamma minus d/a. Right? So this is called as the relation between, ఒక్క నిమిషం. So I'm so sorry. This is called as the relation between the zeros and the coefficients. ఇప్పుడు మన zeros ఏంటి? మన alpha ఏంటి? 1, beta ఏంటి? -1, gamma ఏంటి? -3. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మన a ఏంటి? 1, b 3, c -1 and d -3. సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అంటే ఫస్ట్ చూసుకుందాం. Alpha plus beta plus gamma is -b/a కదా. Alpha 1 plus of -1 plus of -3. -1 plus 1 cancel అయిపోయి ఇక్కడ -3తో ఉంటుంది. What is -b/a? -b is -3/1 which is again -3. అలానే మనం ఈ రెండు కూడా వెరిఫై చేసుకోవాలి by multiplying the roots and checking if your left hand side is equal to right hand side. ante check cheyamantunnaru. Check the relation between ante is this left hand side equal to right hand side? Avuna kada ante. The fourth question is very important. I hope you guys have understood.
ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఫర్ మోర్ సచ్ అమేజింగ్ వీడియోస్. నెక్స్ట్ ఏ చాప్టర్ చెప్పాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. దాని ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కూడా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా మనం చేసేసుకున్నాం. All right, so I'm going to see you again in the next class. Bye bye and keep smiling.